నమస్తే. నేను డాక్టర్ హరీష్ సెనెటి, మాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద్ శాస్త్రపాత్ ఇన్‌స్ట్రక్టర్. మనకు కొన్ని మెసేజెస్ వస్తున్నాయి అండ్ ఆ కమెంట్స్‌లో కొన్ని సబ్‌స్క్రైబర్స్‌కి మనం ఆన్సర్స్ చేస్తున్నాం అనమాట. అయితే ఈ వీడియో పెట్టాం మనము. 19 ఇయర్స్ అమ్మాయి 2 లవ్ అఫైర్స్ చేసుకొని తర్వాత కన్‌ఫ్యూజన్‌లో ఉంటే మనం ఎలా డీల్ చేయాలని. ఆ వీడియోకి మనకి మంచి మంచి కమెంట్స్ వచ్చాయి. ఓసీడీకి సొల్యూషన్ చెప్పండి సార్. ఎక్సలెంట్ అన్న, సూపర్. మీ ద్వారా మెసేజ్ ఇచ్చారు. థాంక్ యూ. చాలా అద్భుతంగా చెప్పారు సార్. థాంక్ యూ అని. అందులో ఒక మెయిన్ క్వశ్చన్ మనకు కనిపించింది. పసునూరి శ్రవంతి గారు. థ్యాంక్ యూ సో మచ్, మీరు టైం తీసుకుని అంత పెద్ద మెసేజ్ టైప్ చేసినందుకు. నేను మీ క్వశ్చన్ ఒకసారి చదువుతాను. మై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈస్ బీఈడీ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఐఎమ్ ఏ టీచర్ బట్ ఐఎమ్ ఏ తెలుగు మీడియం నౌ. ఐఎమ్ గోయింగ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అండ్ మై డాటర్. బట్ నా సబ్జెక్ట్ నేను చెప్పలేకపోతున్నాను సార్. సబ్జెక్ట్ టీచ్ చేయలేకపోతున్నారు. బట్ నా సబ్జెక్ట్ నేను డెమో ఇవ్వాలంటే ఫియర్, ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే ఫియర్, కమ్యూనికేషన్ మేనేజ్మెంట్తో మాట్లాడాలంటే ఫియర్, ఎలా ఉండాలి అనేది తెలియడం లేదు. అండ్ ఆమె క్యాలిగ్రఫీ టీచర్ ఆల్సో. నేను సైన్స్ డెమో ఇస్తే మా దగ్గర జీకే వేకెన్సీ ఉంది అని చెప్పారు, కానీ కంప్యూటర్ చెప్పించుకుంటున్నారు సార్. అండ్ టీఈటీ కూడా రాశాను, 1 మార్క్లో మిస్ అయింది. చాలా ఫోకస్గా చదివాను సార్, బట్ క్వాలిఫై కావడం లేదు. కోచింగ్ కూడా తీసుకున్నాను సార్. నాకు ఏమీ తెలియని సిచ్యువేషన్లో ఉన్నాను. ఐ హ్యావ్ 2 డాటర్స్. ప్లీజ్ గివ్ మీ ఎనీ సజెషన్ సార్. బట్ నా అంబిషన్ గవర్నమెంట్ టీచర్ కావాలని, నాకు తెలిసింది నా పిల్లలకి 100% చెప్పాలి అని ఉంది సార్. ప్లీజ్ గివ్ మీ రిప్లై సార్. మీ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాను. సో కంపల్సరీ గవర్నమెంట్ టీచర్ కావాలనుంది. అండ్ కొన్ని ఇంటర్వ్యూలు ఫేస్ చేయడానికి కానీ వాటికి కానీ క్లాస్ చెప్పాలంటే ఇంగ్లీష్లో మాట్లాడంటే కొంచెం ఫియర్గా ఉంటుంది. ఇది చాలా చాలా కామనెస్ట్ ప్రాబ్లం. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది, మీ ఎయిమ్ ఆర్ గోల్ గవర్నమెంట్ టీచర్ అయిపోవాలి అనేది దూరంగా పెట్టండి. దూరంగా ఈ ఫార్ములా ఫాలో కండి. నేను నాన్ సెన్స్ చెప్పను మీకు, డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తున్నా. మీకు గవర్నమెంట్ టీచర్ కావాలి ఆర్ మీకు తెలిసిందంతా పిల్లలకు నేర్పించేయాలి, నేను చాలా గొప్పదాన్ని అయిపోవాలి, ఇట్లాగా ఇమాజిన్ చేసుకోవడం మానేయండి. గొప్ప టీచర్ అవ్వాలనో, గొప్ప మనిషిని అవ్వాలనో, మీరు గొప్ప అవుతారా లేదా, మీకు తెలిసిందంతా మీ పిల్లలకు నేర్పిస్తారా లేదా సెకండరీ. ఇప్పుడు రైట్ నౌ మీకున్న సమస్య ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్నే ఫస్ట్ ఒక 2-3 నెలలు ఇంగ్లీష్ని ఉపాసనలాగా పట్టండి. మాట్లాడండి. దొరికిన దాంతో మాట్లాడండి, దొరికిన విషయంతో మాట్లాడండి. ఏది కనిపిస్తుంది ఇంగ్లీష్లోనే మాట్లాడడం నేర్చుకోండి ఫస్ట్. మీరు ఎవరు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. వాళ్ళు ఏమనుకుంటారో సెకండరీ. స్టార్ట్ చెయ్యండి. మీరు మీ ఎఫర్ట్ పెట్టండి. మీరు స్టార్ట్ చెయ్యండి. మీరు మాట్లాడడము, చెప్పడము, టీచ్ చేయడము ఆర్ ఎవరితో అయినా డిస్కస్ చేసినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడి ఎవరేమనుకుంటారో అనుకోనివ్వండి. ఎందుకంటే మీ గోల్ పెద్దగా ఉండి మీరేమేమో సాధించాలనుకుని చిన్నగా మీరు ప్రయత్నం చేసేటప్పుడు ఎవడేదో అనుకుంటాడు, పక్కింటోడు ఏదో అనుకుంటాడు, టీచర్ ఏదో అనుకుంటారు, మేనేజ్మెంట్ ఏదో అనుకుంటుంది. ఈజ్ రాంగ్ నాన్సెన్స్. మీరు ఎవరేమనుకున్నా సరే మీ గోల్ ముఖ్యం, మీ ఎయిమ్ ముఖ్యం. ఈ రోజు నుంచి మీరు ఇంగ్లీషే మాట్లాడండి. ఇంగ్లీష్లోనే అన్నీ నేర్చుకోండి. ఇంగ్లీష్ రాయండి, తెలుసుకోండి, మాట్లాడండి. ఏదేది భయమో లిస్ట్ రాసుకుని అవన్నీ ఫస్ట్ చేసేయండి. మీకు కాలేజ్లో మేనేజ్మెంట్తో ఇంగ్లీష్లో మాట్లాడడం భయమా? మాట్లాడండి. టాక్. ఎప్పుడైతే మీరు దిగి చెయ్యరో, మీకు 2-3 సార్లు అవమానాలు పడరో, 2-3 సార్లు మీరు వేస్ట్ అని తెలుసుకోరో, అప్పుడే మీరు ఇంప్రూవ్ అవుతారు, లేకపోతే అవ్వరు. సో మరేం పర్లేదు, తప్పు చేయండి. మరేం పర్లేదు, మీకు రాదు అని ఒప్పుకోండి. మరేం పర్లేదు, నేను నేర్చుకున్న ఇంగ్లీషు నాకు ఉపయోగపడట్లేదు, వేస్ట్ అని ఒప్పుకోండి. దట్స్ ఓకే. అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. నాకు అన్నీ వచ్చు అనేది భ్రమలో కంటే రాదు. ఎందుకు భయపడుతున్నాను? తక్కువని నా ఆలోచన తెలుగులో ఉంటుంది, నా నోట్లోంచి ఇంగ్లీష్ వస్తుంది. నేను ఏదో టీచ్ చేద్దాం అనుకుంటున్నాను, నా మైండ్లో ఆలోచనలు వేరుగా ఉంటున్నాయి. ఆ ఫియర్ నన్ను తిప్పుతోంది. సో ఫస్ట్ థింగ్, స్టాప్ థింకింగ్ ఇన్ తెలుగు, స్టార్ట్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్. థింక్ ఫాస్ట్, థింక్ స్లో అని ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంటుంది. మీకు ఛాన్స్ దొరికినప్పుడు అది చూడండి. మీరు ఏదైనా సరే కొన్ని సందర్భాల్లో ఫాస్ట్గా థింక్ చేయాలి, కొన్ని సందర్భాల్లో స్లోగా థింక్ చేయాలి. మీరు క్లాస్ తీసుకుంటున్నప్పుడు స్లోగా థింక్ చేయండి. ఈసారి ఏదైనా క్లాస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒకసారి ప్రిపేర్ అయ్యి దాన్ని ప్రాక్టీస్ చేసుకుని ప్రజెంట్ చేయండి.
ఒక 4 రోజులే ప్రాక్టీస్ మీకు. 1 మంతే ప్రాక్టీస్, 6 మంత్సే ప్రాక్టీస్. తర్వాత మీరు మాస్టర్ అయిపోతారు. ప్రాక్టీస్ చేస్తున్నారా? రోజుకి 1 అవర్ మీరు టైం కేటాయించుకుని, ఒక రూమ్ తీసుకుని, అందులో మీరు టీచ్ చేయడం ప్రాక్టీస్ చేస్తున్నారా? ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీ పిల్లల్ని ఉద్ధరిద్దురు గానీ, తర్వాత గవర్నమెంట్ జాబ్ చేసి 100 మంది 100% చేద్దురు గానీ, ఇప్పుడు మాత్రం మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. అది ఫస్ట్. సో, ఈరోజు మీరు చేయాల్సిన పనేంటంటే, అయిపోయింది. ఇన్ని రోజులు జరిగిపోయింది. నాకు గవర్నమెంట్ జాబ్ వద్దేమొద్దు. నేను కేపబుల్ అవ్వాలి. నేను టీచ్ చేస్తే పిల్లలు ఆశ్చర్యంగా నోరు తెరిచి చూడాలంటే, ముందు నేను ధైర్యంగా ముందుకెళ్ళి చెప్పాలి ఫస్ట్ అనేది మీరు తెచ్చుకోవాలి. ఇది గనక మీరు రియలైజ్ అవ్వగలిగితే, మీకు కంపల్సరీగా మీ ఏ యాంబిషన్స్ ఉన్నాయో, యాంబిషన్స్ మీ కాళ్ళ దగ్గరకొస్తాయి. మీరేం చేస్తున్నారు? ఏదేదో జరిగిపోతే ఏదేదో అయితే అంటున్నారు. ఏమవ్వద్దు. మీరు ఆల్రెడీ మీకు కావాల్సిన బీఈడీ తెచ్చేసుకున్నారు. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద జాబ్. మీరు చేయాల్సింది ఆ ఎలిజిబిలిటీ మీ దాకా మీ కాళ్ళ దగ్గరికి రావాలి అంటే, ఆ భయాన్ని ముందు ఒకటికి 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఒక అతనికి రోహిత్ శర్మకి అనుకుంటా, క్రికెట్ ప్లేయర్ రోహిత్ శర్మకి బౌన్సర్ అంటే భయం ఉండేది. ఓకే, రోజు బౌన్సర్ వేయించుకుని ఆడాడు. ఆటోమేటిక్గా బౌన్సర్లో సూపర్ బాగా కొట్టడం స్టార్ట్ చేశాడు. నేను అంటున్న ఏది భయమో అది ప్రాక్టీస్ చేయడమే. దట్ ఈజ్ లైఫ్. జీవితం అంటే అది. ఫియర్, ఇంటర్వ్యూ ఫియరా? కనిపించిన వాడిని అడగమని చెప్పండి, క్వశ్చన్లో ఆన్సర్ చేయండి. దేనికి భయం? భయాన్ని మీరు చూడలేదు కాబట్టి భయం. మీరు కనుక ఫేస్ చేస్తే 4 సార్లు, 10 సార్లు, 20 సార్లు ఫెయిల్ అవ్వండి, ఏం కాదు, కానీ చేయండి. ఆ ఒక్కసారి మీరు ఆ ఫియర్ దాటి ముందుకొచ్చారో, మిమ్మల్ని ఆపేవాడు, మీ గోల్ సాధించకుండా మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేసేవాడు ఉండడు. సో అందుకని డైరెక్ట్ ప్రాబ్లంలోకి రండి, డైరెక్ట్ పాయింట్లోకి రండి. కంపల్సరీగా మీకు సొల్యూషన్ వస్తుంది. సో అందుకని ఫియర్ని ఎలా ఉంటే అలా ఫేస్ చేయడం స్టార్ట్ చేయండి. ఫియర్ ఒకటే దానికి భయపడుతుంది, అభ్యాసము, వైరాగ్యం. అభ్యాసం, ప్రాక్టీస్. ఇంటర్వ్యూ భయమా? ఇంటర్వ్యూ చేయించుకోండి. కనిపించిన క్వశ్చన్లు అడగమని చెప్పండి. ఇంటర్వ్యూ ఆటోమేటిక్గా 10 సార్లు తర్వాత మీరే బెటర్ అవుతారు. 1. సెకండ్ వచ్చేసి వైరాగ్యం. రిజల్ట్ గురించి బాధపడద్దు. ఒకవేళ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే, ఒకవేళ ఇంటర్వ్యూలో నన్ను అందరూ చూసి నవ్వితే ఏమవుతుందో అని రిజల్ట్ గురించి ఆలోచించడం మానేది. ఏమీ కాదు. 3వది ఉంటుంది, మీరు చేతగాని వాళ్ళు అని ఒప్పుకోలేకపోవడం. ఇది రియాలిటీ. రావట్లే బాస్ నేను ఇంటర్వ్యూలో, లేకపోతే నేను ఇంగ్లీష్లోనో, కంప్యూటర్స్లోనో, లేకపోతే మ్యాథ్స్లోనో, తెలుగులోనో నేను సరిగ్గా లేను, నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా ఇంటర్వ్యూలు క్లియర్ అవుతాయి. సో మీరు ఇంకా సాధన చేయండి, సాధన మాత్రమే. అదే వైరాగ్యం అంటే, మీరు పెట్టుకుని నాకు అన్నీ వచ్చు కానీ అనే భయంలో ఉండకండి. ఇది మీ జీవితాన్ని మారుస్తుంది. నా మాటగా మీరు తీసుకోండి, గోడ మీద రాయండి. అభ్యాసము, వైరాగ్యము. ఈరోజు నేనేం ప్రాక్టీస్ చేశాను, ఈరోజు నేను దేన్ని పట్టుకుని వేలాడుతున్నా నా మైండ్లో, గెలవాలి. వదిలిపెట్టండి. గెలిస్తే గెలుద్దాంలే. నా ప్రాక్టీస్ బాగుందా లేదా? అభ్యాసము, వైరాగ్యము మీకు సొల్యూషన్. ఇది ఫాలో అవ్వండి. కరెక్ట్గా 1 మంత్ to 41 days సాధన చేయండి. చేసి నాకు మళ్ళీ ఇదే వీడియోకి వచ్చి కమెంట్ పెట్టండి. ఓకే, తర్వాత వచ్చేసి ఓసిడికి సొల్యూషన్ చెప్పండి సార్, దీనితో సఫర్ అవుతున్నాను, నా ఏజ్ 55 years అన్నారు. మనం ఓసిడికి వీడియో చేసామండి, మనకు సునీత మీడియా మోటివేషన్ దాంట్లోనే ఉంది, కంపల్సరీగా చూడండి. నమస్తే సార్, నాకు మీ అడ్వైజ్ కావాలి. కృష్ణవేణి గారు, మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా ఇక్కడ కమెంట్లో పెట్టచ్చు, కంపల్సరీగా మనము ఆన్సర్ చేద్దాము. లేదు మీకు ఏమైనా మెడిటేషన్ కానీ అట్లా ఏమైనా కావాలంటే మనకి శ్రీ సూర్య త్రిచక్ర సాధన ఉంది, అందులో కూడా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. మన దీంట్లోనే లింక్ ఇస్తారు, ఫాలో అవ్వచ్చు. ఓకే, దాని తర్వాత సార్, మా బావ లవ్ చేసుకున్నాము, లవ్లో చాలా దూరం వెళ్ళి పెళ్లి చేసుకుంటా అని మోసం చేశాడు. అతన్ని వదులుకోలేక అతని మీద లవ్ చేసి మోసం చేశాడనే కేసు పెట్టాను. ఆ కేసు తొందరలో ట్రైలర్కి రానుంది. అతను మాత్రం అస్సలు చేసుకున్న అంటున్నాడు. నాకు అతను తప్ప వేరే ప్రపంచం లేదు. మేము చాలా పువర్. నేను చెల్లి ఇద్దరము బ్రదర్స్ లేరు. అతను నన్ను వద్దు అనడానికి రీజన్ మనీ. ఈ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలో, ఎలా ముందుకెళ్లాలో నాకు అర్థం అవ్వడం లేదు సార్. నా లైఫ్లో అతని తప్ప వేరే పర్సన్
మొహం కూడా చూడలేదు. అంత నిజాయితీగా ఉన్నా సార్. ఈ విషయం ఆ అబ్బాయికి కూడా తెలుసు. పోనీ చదువుకొని ఏదైనా జాబ్ కొడదామన్నా నా మైండ్ కరెక్ట్‌గా ఉండనివ్వలేదు. ఎవరో ఒకరు ఏదో ఒకటి కేస్ గురించి చెప్పి, భయపెట్టి, బాధ పెడుతున్నారు. అసలు నేనేం చెయ్యాలి? అతని కోసం వెయిట్ చెయ్యాలా? ఎటు వెళుతోంది నా లైఫ్? నాకు అర్థం అవ్వడం లేదు సార్. మీరైనా చెప్పండి సార్ ప్లీజ్. నన్ను అందరూ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మోసం చేశారు. ఒక అమ్మాయిగా అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, ముందు మంచిగా నటిస్తూ నా వెనక గోతులు తవ్వుతున్నారు. నాది డిగ్రీ అయిపోయింది సార్. 22 ఇయర్స్ అబ్బాయిది. మా పక్కనే హోమ్. అతను చెప్పుడు మాటలు విని ఇలా చేస్తున్నాడు. ఇంట్లో పెద్ద కూతుర్ని పేరెంట్స్ చదువుకోలేక అని నేనే చూసుకోవాలి సార్. నేను ఉన్న సిచ్యువేషన్‌లో ఏం చెయ్యాలో, ఎవరిని నమ్మాలో అర్థం అవ్వడం లేదు ప్లీజ్. నా లవ్ నిజమని, నిజాయితీగా ఉన్నా అని అందరికీ తెలుసు. ఆ అబ్బాయికి తెలుసు. అతని కోసం వెయిట్ చెయ్యాలా? తిరిగి వస్తాడా లేదా అర్థం అవ్వడం లేదు. అంకిత, నీకు దండం పెట్టి చెప్తున్నాను తల్లి, బాగా గుర్తుపెట్టుకో. ఓకే? నీకు దండం పెట్టి చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఒక మనిషి మోసం చేసి వెళ్ళిపోయాక, ఒక మనిషి మోసము చేసి నిన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేసి ఆర్ నీ పరిస్థితిని ఇంత వర్స్ట్‌గా చేసి, నీకు డబ్బులు లేక పూర్‌గా ఉన్నావని తెలిసి నిన్ను ఎంతగా మోసం చేస్తే, ఇంకా నా ప్రేమ స్వచ్ఛమైనది అనే ముసుగు కప్పుకుని బ్రతకకు. ఓకే? ఇది బాగా గుర్తుపెట్టుకో. నిన్ను నువ్వు కళ్ళకి గంతలు కట్టుకుని చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నా అని అనుకుంటున్నావు. ఈ ఎమోషన్స్ అవన్నీ పక్కన పెట్టి, నేను నిజాయితీగా ప్రేమించా, ఆయనకి నచ్చకపోతే ఆర్ ఆయన మోసం చేయాలని ఫిక్స్ అయితే దాన్ని పట్టుకుని నేను ఎందుకు కూర్చుంటున్నా అనే సెన్స్ ఇప్పటికైనా నీకు రావాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ప్రేమించారు నిన్ను, వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రేమించే ఉన్నారు. నీకు చెల్లి అక్క ఉంది, తను కూడా నీతో ప్రేమగానే ఉంటుంది. ప్రేమ అనేది ఒక వ్యక్తికి రెస్ట్రిక్ట్ చేసిన రోజులు ఆ వ్యక్తి నిన్ను యూజ్ చేసుకుంటాడు. ప్రేమని అదొక స్వీట్ మెమరీగా పైకుంచి మిగతావన్నిటినీ నువ్వు మార్చుకోవడం స్టార్ట్ చెయ్యి. ఇందులో మేజర్ దెబ్బ తెలుసా? నీ మైండ్ నీ కంట్రోల్లో లేదు అంటున్నావు చూసావా? అదే మేజర్ దెబ్బ. ఒకవేళ ఆ అబ్బాయి మెసేజ్ పెట్టుంటే నాకేం పెట్టేవాడు తెలుసా? ఆ అమ్మాయికి అసలు బుద్ధి లేదండి, బ్రెయిన్ లేదు, నేను ఇంత చెప్తే ఎందుకు నమ్మింది, ఆమెకు సిగ్గుండాలి కదా, నేను ప్రేమించి మోసం చేసినా సిగ్గు లేకుండా ఉంది కదా అని అంటాడు. అలాంటి వాడు నీకెందుకమ్మా? ఇది ఎన్ని రోజులకు అర్థమవుతుంది? ఇంకొక 10 ఏళ్ళు బాధపడిపోయి దాని గురించి నువ్వు ప్రేమలో విఫలమైనట్టు సినిమాల్లో చూపించినట్టు అలా డల్గా మొహం పెట్టుకెళ్తే బాగుపడతావా? ఎందుకు? వై? ఒక అతను నిన్ను మోసం చేసి వెళ్ళిపోతే నువ్వు సిన్సియర్గా చేసావు, నువ్వు సిన్సియర్గా నీ ప్రేమను నువ్వు నిజాయితీగా నిలుపుకున్నావు, అయిపోయింది, దట్స్ ఇట్. అతని నుంచి నీకు ప్రేమ రావాలి అనుకుంటున్నావు చూసావా? మేజర్ దెబ్బ. అతను లేకపోతే నేను బ్రతకలేను అని చూసావా? అక్కడే నువ్వు ఓడిపోయావు. అందుకని ఈ నాన్ సెన్స్ నుంచి బయటకు రా. నీ జీవితాన్ని సెట్ చేసుకో, నీ జీవితాన్ని మార్చుకో. జీవితంలో ఒక తప్పు చేస్తే నడుస్తూ వెళుతూ ఒక బురదలో పడ్డాను, అయ్యో నేను రోడ్డు మంచిదే అని నమ్మానండి అన్నారు. బురదలో పడ్డాను కదా, బురదలోనే కూర్చుంటాను అనుకుంటే రోడ్డు చెడ్డదైనా చెడ్డ పని, తప్పు పని చేసి మనమవుతాము. అందుకని బురదలో పడ్డాము, బయటికి వస్తాము, డ్రెస్ చేంజ్ చేసుకుంటాము, కాళ్ళు చేతులు కడుక్కుంటాము, స్నానం చేస్తాము, అయిపోయింది, మర్చిపోతాం, ముందుకెళ్తాం. సేమ్ ఇది లైఫ్ కూడా. అంటే మనిషిని ఎలా మర్చిపోతామండి అని సినిమాల్లో చూపించిన ఓవర్ ఎమోషన్స్కి వెళ్ళొద్దు. ఓకే? చాలా చాలా డైరెక్ట్ ఆన్సర్, నీకు డైరెక్ట్ ఆన్సర్. అంత సీన్ సినిమా లేదు. దట్ ఈజ్ ఓకే. నిన్ను కాదు అనుకుని వెళ్ళిపోయిన వ్యక్తిని నువ్వు వెనక్కి తెచ్చుకోవాల్సిన అవసరము, కర్మ నీకు లేదు. ఓకే? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తిని నువ్వు అంత ఇష్టపడ్డప్పుడు, అతన్ని మనసులో మంచిగా ప్రేమగా చూసుకున్నప్పుడు ఉంచొకటి అట్లాగే. మిగతా లైఫ్ అంతా ఆగిపోకూడదు. నువ్వు మంచిగా సెటిల్ అవ్వాలి, బాగా సంపాదించాలి. ఎలా ఎదగాలంటే అతను అర్రే ఇట్లాంటి అమ్మాయిని నేను మిస్ చేసుకున్నాను అని ఫీల్ కావాలి. అది కదా గెలుపంటే, అది కదా మజా అంటే. ఇట్లాంటి అమ్మాయిని నేను వదులుకున్నానా, ఇంత ఇష్టపడ్డ అమ్మాయిని వదులుకున్నానా అని. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ నేను చెప్తున్నాను కదా, అతను సంతోషంగా ఉంటాడా?
ఒక అమ్మాయి ఉసురు తగిలిన ఎవ్వడు, నేను 20 ఇయర్స్‌గా ఇది చూస్తూ ఉన్నాను కదా! నాకు తెలుసు. ఏ అమ్మాయిని బాధ పెట్టినా వాడు సుఖంగా ఉండలేడు. బయటకి రంగులు కనిపిస్తాయేమో, లోపల కుళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళు ఒక అమ్మాయిని మోసం చేస్తే వాళ్ళు లోపల కుళ్ళిపోతారు. వాళ్ళ జీవితము కుళ్ళిపోతుంది. ఐ సీన్ పీపుల్ పారాలిసిస్ స్ట్రోక్‌లు వచ్చిన వాళ్ళు, వాళ్ళకి తెలియని రోగం, మాయ రోగాలు వచ్చిపోయిన వాళ్ళు నాకు తెలుసు. సో, భగవంతుడు ఒక ప్లాన్ చేస్తాడమ్మా. నువ్వేం టెన్షన్ పడొద్దు. వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, వాళ్ళ కళ్ళ ముందు నువ్వు అలా ఎదుగుతూ వెళ్ళాలి. అంతేగాని నువ్వు అయ్యో! నన్ను వదిలేసాడు. ఎవరైనా అలా పట్టుకుని నిన్ను నడిపిస్తుంటే నడవడం నువ్వు దిష్టి బొమ్మవా? కాదు, నువ్వు మనిషివి. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎదగాలి, ఇంప్రూవ్ అవ్వాలి, చూపించాలి. వాళ్ళ మీద కోపంతో కాదు, నీ మీద నీకు అసహ్యంతో. ఎవ్వడి గురించో నేను బాధపడుతున్నానేంటి అని అసహించుకోవాలి. నిన్ను నువ్వు ఫస్ట్ డూ దిస్. ఎవ్వడి కోసమో నేను బాధపడుతున్నానేంటి? నేను మంచిగా, న్యాయంగా ప్రేమించాను. అది వాడు యూజ్ చేసుకోకపోతే నేను చేశాను తప్ప అని ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఫస్ట్ థింగ్ యూ డూ దట్. ఎవరి కోసమో నా జీవితాన్ని నేను నాశనం చేసుకుని, నా కూతురు నా చెల్లెల జీవితాన్నో, నా పేరెంట్స్ జీవితాన్నో, లేకపోతే నా సొసైటీలో ఉండాల్సిన, నాకు ఎదగాల్సిన నా ఎదుగుదలని ఆపుకుంటున్నాను అనేది తెలుసుకోవాలి. ఇంకా అతను వెనక్కి రావాలి అంటున్నాడు చూస్తావా? ఆయనకి ఎప్పటికైనా ప్రేమ అర్థమవుతుందా అని. అలా ప్రేమ, అర్థం కావడాలు, వెనక్కి రావడాలు ఇవి సినిమా అమ్మ, సినిమా. రియల్ లైఫ్‌లో ఇది సినిమా కాదు అని తెలుసుకుని, తప్పు జరిగిపోయింది, తప్పులు అందరూ చేస్తారు, మనుషులందరూ నమ్ముతారు, మోసపోతారు. ఇక్కడే కాదు, పెద్ద పెద్ద బిజినెస్‌ల్లో నమ్మి మోసపోతారు. సో, నో ప్రాబ్లమ్. ఓకే, పార్టీలు, పొలిటీషియన్స్ అందరూ మోసపోతారు. ఓకే, మన కంట్రీతో మనం మొన్న వార్ జరిగినప్పుడు మనం అప్పుడప్పుడు సీజ్ ఫైర్ అన్న ఫైర్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో, మోసాలు జరుగుతాయి, ఏం నష్టం లేదు. దానివల్ల మనం ఆగిపోకూడదు, ముందుకెళ్ళాలి, లైఫ్లో ముందుకెళ్ళాలి. ఈ లైఫ్ వెళుతున్నప్పుడు లిస్ట్ రాసుకో. ఎవడెవడు నిన్ను చూసి నవ్వాడు, ఎవడెవడు నిన్ను మోసం చేశాడు, నీ ఫ్యామిలీలో ఎవరు నిన్ను ఇన్సల్ట్ చేశారు, నీ పక్కింటోళ్ళు, ఫ్రెండ్స్ నిన్ను ఏమన్నా, అన్ని లిస్ట్ రాసుకుని వాళ్ళందరూ నోరు ఎల్లబెట్టుకుని చూసేంత ఎదగాలి నువ్వు. అట్లా నీ మైండ్ని తయారు చేసుకోవాలి. కానీ బాధపడుతూ ఉంటా ఆయన వచ్చి, ఓ అవునా లే, నీకు నేను అన్నీ చేసి పెడతాను అంటే నువ్వు ఆనందపడతావా? ఎన్ని రోజులు ఇట్లా ఉంటావమ్మా? ఎన్ని రోజులు? నీకు ఎవ్వడు చెప్పడు సొల్యూషన్. నేను చెప్తున్నా నీకు, ఎవ్వరి వల్ల కాదు. ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే నీకు నువ్వే. నీ పేరెంట్స్ కాదు, పక్కనోళ్ళు కాదు, ఎదిరింటోళ్ళు కాదు. ఎన్ని రోజులైతే పక్కన వాడి మీద డిపెండ్ అవుతున్నావో నీ ఆనందం వెళ్ళిపోతుంది, నీ దగ్గరికి రాదు. నేను చెప్తున్నాను, మంచి దుర్గా ఉపాసన తీసుకో, మంచిగా నీ లోపల శక్తిని పెంచుకో. రేపటి నుంచి ఎక్సర్సైజ్ చేయి, రేపటి నుంచి మైండ్ కంట్రోలింగ్ ఎక్సర్సైజ్ చేయి, జాబ్కి అప్లై చేయి, ఏ జాబ్ దొరికితే ఆ జాబ్ చేయి, బిజినెస్ చేయి, ఏదో ఒకటి చేయి, ఇంప్రూవ్ అవ్వు. ఎలా సంపాదించి ఎదగాలంటే ఇలాంటి వాళ్ళందరూ నీ ఇంటి ముందు వాచ్మెన్లుగా పెట్టుకోవాలి. నువ్వు అలా ఉండాలి నీ లైఫ్. నువ్వు ఎలా ఎదగాలంటే అందరు ఆశ్చర్యంతో చూడాలి, అలా మార్చుకోవాలి. కానీ బాధపడుతూ కూర్చుంటా, భయపడుతూ కూర్చుంటా, యూట్యూబ్లో కమెంట్ చేస్తే నేను ఎదుగుతా, చేయలేరు. ఎవ్వరు నేను హెల్ప్ చేయలేరు. నీకు నువ్వు తప్ప ఇంకొక శక్తి లేదు. నీ లోపల శక్తిని పెంచుకోవడానికి ఉపాసనా మార్గం ఎంచుకో. దట్ ఈస్ ద బెస్ట్ వే అవుట్. ఊరికే సినిమాల్లో చూపించినట్టు ఎమోషనల్గా ఏడుస్తా, నేను టెడ్డీ బేర్ పట్టుకుని ఏడుస్తా, ఇవన్నీ సినిమాలకమ్మా, బాగుంటాయి చూడడానికి, రియల్ లైఫ్లో పనికిరావు. రియల్ లైఫ్లో యూ షుడ్ బికమ్ లైక్ అ లయన్, టైగ్రెస్, ముందుకెళ్ళాలంతే. ఓకే, నేను చెప్పింది ఆలోచించు. ఇంకా ఏదైనా బాగా డౌట్గా ఉండి నువ్వేం చేసుకోలేకపోతున్నావు అంటే drharistenetti@gmail.comకి మెయిల్ పెట్టమా, మనం మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. నేను చెప్పింది ఒక బ్రదర్, ఒక సిస్టర్ చెప్పినట్టుగా ఆలోచించి ముందుకెళ్ళు. లైఫ్లో ఎవరి గురించి ఆలోచిస్తావేంటి? నీకేం తక్కువ? టేక్ కేర్.